కుర్రో కుర్రు. ఈ కదే తొందర. అలా చెబితే నువ్వు ఇబ్బందుల్లో పడతావు, కష్టాలను ఎదుర్కొంటావే కూన. ఏం జరుగుతుందోనని ఎదురు చూడటమే తప్ప నువ్వు పక్క వాళ్ళకి చెప్పాలని ఆలోచించకు, మంచిది కాదు. ఇంకా ఏం జరుగుతుందేంటి కోయిదరా? ఇప్పుడున్న పరిస్థితిలో వికాస్ అమృతని పెళ్లి చేసుకోవాలి, చేసుకొని తీరాలి, అంతే కదా? కుర్రో కుర్రు అంటే ఇంకా వికాస్ రేణుకల పెళ్లి జరిగే అవకాశం లేదు కదా? వికాస్ రేణుకల పెళ్లి జరగదు కదా అంటే ఏం మాట్లాడవేంటి కోయిదరా? వికాస్ రేణుకల పెళ్లి జరిగి తీరుతుంది. ఏంటి కోయిదరా నువ్వు చెప్పేది? మీ ముగ్గురు గోరింటాకు పెట్టుకొని నా దగ్గరకు వచ్చారు. ఆ రోజు నేను ఏం చెప్పానో గుర్తు తెచ్చుకోవే కూన. వీరిద్దరి జాతకాలు విచిత్రమైన జాతకాలమ్మా. ఈ కూనకి ఎలాంటి పెనిమిటి వస్తాడో నీకు అలాంటి పెనిమిటే వస్తాడు. కుర్రో కుర్రు. నాకంతా అయోమయంగా ఉంది. వికాస్ ఎవరిని చేసుకుంటాడు, ఎలా చేసుకుంటాడు, ఇద్దరిని పెళ్ళెలా చేసుకుంటాడు? రేణుకను పెళ్లి చేసుకుంటే అమృత పరిస్థితి ఏంటి? మరి అమృతను పెళ్లి చేసుకుంటే రేణుక పరిస్థితి? ఇద్దరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఎట్టెళ్తాయి? నాకేమీ అర్థం కావట్లేదు, చెప్పవా కోయిదరా? కుర్రో కుర్రు. కోయిదరా, నాకు టెన్షన్గా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. మా అన్న వదిన నన్ను చూసి పిచ్చి పట్టిందంటున్నారు. మళ్ళీ ఈ విషయం గురించి ఆలోచిస్తే నిజంగా పిచ్చి పడుతుందేమో అని భయంగా ఉంది. వెంటనే చెప్పు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ప్రశ్నలోనే ఉంటుంది, కానీ జవాబు దొరకదు. ఆలోచిస్తే అర్థం కాదు. వాటిని చిక్కుముడులు అంటారు. ఈ ముగ్గురు మధ్య 3 ముళ్ళ చిక్కుముడి చిక్కుకోనుంది. ఆ దేవుడు కొందరికి ఇలాంటి చిక్కుముడు రాతలు రాస్తాడు. వాటిని చదవడం మా వల్ల కాదు. ఆ 3 ముళ్ళని ఆయనే విప్పాలి. మన చేతిలో ఏమీ లేదు. మరిప్పుడు ఎలా? ముందు నీ పెళ్లి గురించి ఆలోచించుకోవే కూన. అదే అడగబోతున్నాను కోయిదరా. వాళ్ళకి నువ్వు చెప్పినట్టుగానే జరిగింది, మరి నా పరిస్థితి? ప్రేమలో పడతావని చెప్పాను కదే కూన. చెప్పావు. సింగరేణి బొగ్గులంటోడు ఎంట పడుతున్నాడు. ఆ వెంట పడ్డావాడితోనే నీ పంట పండుతుందే కూన. అంటే వాడినే నేను పెళ్లి చేసుకుంటానా? కుర్రో కుర్రు. అవును, వాడితోటే నీ పెళ్లి. చూసావా, నా విషయం ఎంత పుసుక్కున తెలిచేసావు. ఇంకా టెన్షన్ ఏముంది? అందుకని కోయిదరా, వాళ్ళ ముగ్గురు విషయం చెప్పు. కుర్రో కుర్రు. కోయిదొర ఒక్కసారే చెప్తాడు, రెండోసారి అడిగితే ఆగ్రహిస్తాడు. అమ్మో, భలే ఫిట్టింగ్ పెట్టావు కోయిదరా. వికాస్ పెళ్ళి ఇప్పుడు పెద్ద మిస్టరీ అయ్యేటట్టుంది. కుర్రో కుర్రు. డ్రైవర్, లగేజ్ తీసుకునిరా. బాను, పెళ్లి మధ్య ఇంకా వదలలేదు. వెళ్ళి హ్యాపీగా పడుకోవాలనుకో. మరి రాత్రంతా పేకాట ఆడితే ఇలాగే ఉంటుంది. సరే పద. హాయ్ అన్నయ్య. ఏంటన్నా విశేషాలు? నాన్న వికాస్,
ఏంటలా డల్గా ఉన్నావు? సార్ లగేజ్ ఇక్కడ పెడుతున్నాను. పెట్టు. నానా, మీనాక్షి కూతురు పెళ్లి మీరు భలే మిస్ అయిపోయారు. ఎంత గ్రాండ్గా జరిగిందనుకున్నారు? ఏంటండి మీరు? గ్రాండ్గా జరగడం అంటే అది కాదు. నా కొడుకు పెళ్లి రేణుకతో దగ్గరుండి నేనే గ్రాండ్గా జరిపిస్తాను. అప్పుడు అందరూ అబ్బా అని ముక్కు మీద వేలేసుకోవాలి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. అబ్బో, ఎన్ని రకాల వంటలు, ఎన్ని ఐటమ్స్. ఊరుకోండి, అవే వంటలు. నా కొడుకు పెళ్లి రేణుకతో జరుగుతుంది, అప్పుడు చేయిస్తాను చూడండి. జీవితంలో అలాంటి వంటలు ఎప్పుడూ తినుండరు. అన్నయ్య, పెళ్లిలో అందరూ నీ గురించి, నీ పెళ్లి గురించి అడుగుతున్నారు. అవునరా, మా వాడు ఎంపీ గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పా. నేను వద్దన్నా వెంటపడి అప్పిచ్చి మరీ ప్యాకెట్ ఆడారా నాతో. కట్నం 100 కోట్లని చెప్పగానే పెళ్లికొచ్చిన ఆడవాళ్ళందరూ కుళ్ళుకున్నారు. ఎంతైనా నా కొడుకు అదృష్ట జాతకుడు. అది ఏంట్రా, ఇందాక నుంచి మేము పెళ్లి గురించి మాట్లాడుతుంటే మీరు సీరియస్గా ఆలోచిస్తున్నారు. ముందు నీ కొడుకు పెళ్ళవుతుందో లేదో ఆలోచించుకో. వికాస్, ఏమైందిరా? రేణుకి ఏమైనా ఫోన్ చేసిందా? గంగాధరం గారు వచ్చారా? కంగారుగా కనిపిస్తున్నావు. అసలేం జరిగిందిరా? చెప్పరా, చెప్పు. చేసిన పని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉందా? మీ ముద్దుల కొడుకు కన్ను మిన్ను గనక కొవ్వెక్కి పెద్ద ఘనకార్యం చేశాడు. అర్ధరాత్రి ఫుల్గా తాగొచ్చి అమృతని తాతే చెప్పింది నిజమా? నా కొడుకు అలాంటి పని చేయడం ఏంటి? నాన్న వికాస్, నువ్వేం చేయలేదు కదా? చెప్పరా? అది నిజమా? చెప్పరా. అవును, నిజమే. అమ్మా, రాత్రి కొంచెం ఎక్కువ తాగి ఇంటికి వచ్చాను. హాల్లో అమృత పడుకోనుంది. మత్తులో ఒళ్ళు తెలియక రేణు కనుకొని రేఖ, నువ్వు లోపలికి వెళ్ళు. రే, రేణుకతో నీ పెళ్లి జరిగే సమయంలో ఇలా ఎందుకు చేసావురా? చెప్పాను కదా నాన్న, తాగిన మైకంలో. వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో ఆడపిల్లల్ని కదా తల్లిదండ్రులుగా మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి కొడుకులు కన్నందుకు మీరు సిగ్గుపడుతున్నారో లేదో తెలియదు, కానీ
వీడు నా మనవడు అని చెప్పుకోవటానికి నేను సిగ్గుపడుతున్నాను. తెల్లవారినప్పటి నుంచి వీడిని బయటికి వెళ్ళకుండా మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు వచ్చారు. కొడుకు చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోతారో, ఎందుకు ఇలా చేస్తామని కాళ్ళు విరగొడతారో మీ ఇష్టం. బలాత్కారం చేయబడ్డ అమృత భవిష్యత్ ఏమిటి? అసలు సూత్రధారి వీడి భవిష్యత్ ఏమిటి? ఇవన్నీ ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అమృతకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటే వీడు అమృతమేళ్ళలో తాళి కట్టాలి. మీ నిర్ణయం ఏమిటో ఆలోచించుకొని చెప్పండి. నాన్న వికాస్, ఏంట్రా ఈ పని? కదవా, ఎంత తాగినా కంట్రోల్లో ఉంటావు కదరా. కిడ్నాప్ చేసినందుకే దానికి ఏదో అన్యాయం జరిగిపోయిందని బెదిరించి మరీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు దాన్ని బలాత్కారం చేసావు. తాతే అంత తేలిగ్గా వదులుతాడా? పెళ్లి చేసి తీరుతాడు. ఇప్పుడు ఎలాగండి? ఇంక మీరు ఊరుకుంటారా? అమ్మా, ఏంటి మీరు కూడా? ఏదో తాగిన మైకంలో చేశాను, అదేమన్నా పెద్ద నేరమా? పెద్ద నేరమా అంటావేంట్రా? అది రేపురా. ఏంటి నాన్న నేరం? ఆలోచిస్తే అన్నీ పెద్ద నేరాలే, అన్నీ పెద్ద తప్పులే. ఏ మన ఇంట్లో ఉండి మన సొమ్ము తింటూ మనల్నే బెదిరించి ఆస్తికి వారసురాలు అవుతుంటే అది తప్పుగా అనిపించలేదా మీకు? అరే, ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా అని తాతయ్య బెదిరిస్తాడు, అది తప్పు కదా? నా ఇష్టం లేకుండానే నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోమని చెప్పడం తప్పు కదా? ఏంటమ్మా మీరు తాతయ్య దగ్గర భయపడినట్టు నటించి తల వంచుకొని నిలబడితే అది నిజం అనుకుని నేనేదో ఘోరం చేసినట్టు మాట్లాడతారేంటి? అసలు నేను చేసింది తప్పు కాదు, నేరం అసలే కాదు. అది కూడా నిజమే. వయసులో ఉన్నప్పుడు ఏవో తప్పులు జరుగుతుంటాయి, చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. వీడు మాట్లాడే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఏం బాను? అవునండి, దాన్నేం చేసినా తప్పు లేదు. అసలు ఇదంతా జరగడానికి కారణం అదే. నా కొడుకుని రెచ్చగొట్టి కావాలనే నాటకం ఆడుతుంది. దాని సంగతి ఇప్పుడే తేలుస్తారుండండి. బాను, నువ్వు మీరు ఆగండి నాన్న, అమ్మను వెళ్ళనివ్వండి. అది కాదురా. ఏది కాదు, మీరు ఇంకేం ఆలోచించకండి. ఇక్కడి నుంచి కథ నేను నడిపిస్తాను. ఎవరి మెళ్ళలో తాళి కడతానో మీరే చూస్తారుగా. ఏమే దరిద్రపుదానా, అసలేంటే నీ సంగతి? నా కొడుకు కిడ్నాప్ నాటకంతో ఈ ఇంట్లోకి వచ్చావు.
ఇప్పుడు వాడేదో చిన్న పొరపాటు చేశాడని ఏకంగా మా ఇంటి కోడలవుదాం అనుకుంటున్నావా? నువ్వు మామయ్య కలిసి నాటకాలు ఆడుతున్నారా? లేకపోతే ఇన్ని రోజుల నుంచి అవుట్ హౌస్ లో ఉంటున్నావు. నా కొడుకు ఏ రోజైనా నీ మీద చెయ్యేశాడా? వాడు అమ్మాయికుడు. మేము లేనప్పుడు నువ్వే ఏదో వాడిని మాయ చేసుంటావు. నిన్ను ఇంట్లో పెట్టుకుంటే దరిద్రంగా ఉంటుందని సపరేట్గా అవుట్ హౌస్ ఇచ్చాం కదా. రాత్రి ఇక్కడ పడుకోకుండా మా ఇంట్లో ఎందుకు పడుకున్నావు? నా కొడుకుని బుట్టలో వేసుకోవాలని కదూ. నువ్వు అవుట్ హౌస్కి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. మా వాడి బట్టలు ఉతకడం, బ్యాడ్మింటన్ ఆడడం, వాడి పక్కనే కూర్చుని కన్ను గేటడం, ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. ఆ రోజే అనుమానం వచ్చింది, కానీ నా కొడుకు మీద నమ్మకంతో పట్టించుకోకుండా వదిలేశాను. వాడేమో అమాయకుడు. 24 గంటలు రేడు రేడు అని కలవరిస్తుంటే నీకు అసూయ పుట్టి నా కొడుకుతో ఈ తప్పు చేయించావు. నువ్వు చెడిపోవడం కాదే, నా కొడుకుని చెడగొట్టావు. సరే, వాడేదో తాగొచ్చి నిన్నేదో చేశాడే అనుకుందాం. అదేదో నేరం ఘోరమైనట్టు మా మామితో చెప్పి ఇంత గొడవ చేస్తావా? అసలు నీ మీద చెయ్యేస్తే తప్పేంటి? నువ్వేమన్నా పతివ్రతవా? అర్ధరాత్రి దాకా రోడ్ల మీద తైదక్కలాడి పొద్దున్నే అవుట్ హౌస్కి వచ్చిన సంగతులు మర్చిపోయావా? నా శీలం పోయింది, నా జీవితం నాశనం అయిందని ఏడుస్తున్నావు. కోర్టులో వ్యభిచారిణిగా ఫైన్ కట్టొచ్చావు. నువ్వు సౌశల్యవతివా? అలా గుడ్లగోబులా చూస్తావేంటే? సమాధానం చెప్పు. ఈ వయసులో ఒంటరిగా ఉంటున్నావు. ఎర్రగా బుర్రగా ఉన్న నా కొడుకును చూసి మనస్సు పడి ఈ పాడు పని చేసినట్టున్నావు. ఇక చాలు, ఇంతటితో మర్యాదగా ఈ విషయం మర్చిపో. దీన్ని ఇంకా పెద్ద చేశావనుకో, నీ సంగతి తేలుస్తాను. ఇన్ని రోజులు మామయ్య గారి మొహం చూసి నిన్ను వదిలేశాం. మేము తెగించుంటే నీ బతుకు నడి రోడ్డు మీద కుక్క బతుకయ్యేది. గుర్తుపెట్టుకో.